వైస్మెన్ క్లబ్ అనేది వేమరాజు నరసింహారావు గారు 60 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. దాంతోపాటే మన సంస్కృతి సాంప్రదాయాలు, సాహిత్యం వీటన్నిటి కోసం, కళల కోసం అని కూడా నవ్య సాహితీ సమితి, నవ్య నాటక సమితి ఇవన్నిటికీ కూడా ఒకరే వేమరాజు నరసింహారావు గారు స్థాపించారు. 60 సంవత్సరాలైంది. ఈ 60 సంవత్సరాల పైన అయిపోయింది. నవ్య సాహితీ అయితే ఆల్మోస్ట్ 74 అయిపోయింది ఇయర్స్. నవ్య నాటక సమితి ఈజ్ ఆల్సో టచింగ్ 70. ఇట్ ఈస్ నౌ 67th ఇయర్. సో 60 సంవత్సరాలైంది వైస్మెన్ క్లబ్ అక్కడ వాళ్ళతోటి జాపనీస్ వాళ్ళ విడికోనేతోటి అక్కడ ఉన్న వైస్మెన్ క్లబ్ తోటి ఒక స్నేహబంధం ఏర్పాటు చేసుకుని ఇంటర్నేషనల్ బ్రదర్ క్లబ్ అంటారు. ఆ సిగ్నేచర్, ఆ సైన్ అవన్నీ అయ్యి, ఆ లెటర్స్, ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి వేమరాజు గారి దగ్గర. అవన్నీ కూడా భద్రపరిచారు. 60 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇళ్లల్లో ఉండి మన భారతీయ సంస్కృతి, మనం ఎలాగా ఉంటాము, మన కుటుంబము, మన జీవనం ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నారు. అలాగే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం అనేది ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. 60 సంవత్సరాల నుంచి. మధ్యలో ఇది ఫస్ట్ టైం అనమాట. ఇలాగా ఒక ట్రూప్, ఒక ముగ్గురు డాన్సర్స్ని, ఆర్టిస్టులను తీసుకెళ్ళడం అనేది నాకు ఇక్కడి నుంచి ఫస్ట్ టైం. వైస్మెన్ క్లబ్ అండ్ ఆల్సో నవ్య నాటక సమితి తరఫున ముగ్గురు ఆర్టిస్టులని, బాగా ఎస్టాబ్లిష్డ్ అయిన ఆర్టిస్టులను తీసుకువెళ్ళండి, అక్కడ ప్రదర్శింపచేయడం. అది కూడా ఒక ప్రాపర్ ఆడిటోరియంలో, మంచి ఆడిటోరియంలో చేయటం అనేది ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ఎఫర్ట్స్ పెట్టి ఇవన్నీ చేయడం జరుగుతుంది. మామూలుగా మన కుటుంబ పరిస్థితులు, జీవన పద్ధతులే కాకుండా మన ఆర్ట్ ఫామ్స్ ఒక గొప్పతనం అక్కడ ప్రదర్శించడం, అలాగే వాళ్ళ ఆర్ట్ ఫామ్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం అనే ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్గా ఎదగడం జరిగింది అనే మనం చెప్పాలి. ఈ నవ్య నాటక సమితి కానీ వైస్మెన్ క్లబ్ వాళ్ళ ప్రయాణంలో, ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఇంకా కొంచెం ముందుకు అడుగు వేయడం జరిగింది. ఇది మున్ముందు ఇంకా ఇటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా బాగా జరగాలి అని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఎక్కువ మంది కళాకారులని అక్కడి నుంచి పిలవటం, అలాగే ఇక్కడి నుంచి కూడా తీసుకువెళ్ళటం. ఒక డాన్స్కే పరిమితం కాకుండా నవ్యనాటక సమితిలో సంగీతం, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా తీసుకెళ్ళాలి, అక్కడ వాళ్ళది ఇక్కడ చూపించాలి. అలా ఒక గ్లోబల్ స్టేజ్లో మన భారతీయ సంస్కృతికి ఒక మంచి గుర్తింపు ఆల్రెడీ ఉంది. ఇంకా దాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి, చెయ్యాలి అన్న ఒక మంచి ఆలోచనతోటి ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఇది బాగా సక్సెస్ అవుతుంది.